మాస్టర్ గారు మీరు అక్కడ ఉన్నారు సార్. డాక్టర్ అందే మురళీధర్ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి పక్కన ఉండవలసిందిగా కోరుతున్నాం. వారికి ఇవ్వండి. మీరు ఆ పక్కన నుంచోండి, అలా నుంచోండి. మేడం సార్ మళ్ళీ వస్తాలి అంచులు వస్తాను దీనికి లేదు. వెలిగించారు సార్. డాక్టర్ ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ గారు కూడా వచ్చేసి జ్యోతి ప్రకాశన చేయవలసిందిగా కోరుతున్నాం. రండి ప్లీజ్, మీరు జ్యోతి వెలిగించవలసిందిగా కోరుతున్నాం సార్. పెద్దలు మీరు రావడం మాకు చాలా సంతోషదాయకం. డాక్టర్ ఆచార్య అప్పాజోసుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున నెల వెన్నెల అనే వేదిక మీద రోజు ప్రతి నెల ప్రతి పౌర్ణమి రోజున గొప్ప గొప్ప సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ గారు వీరు విచ్చేసి ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. మోహన్ రావు గారు సర్టిఫికెట్స్ ఉన్నాయి సార్, సర్టిఫికెట్ తీసుకోండి. దాంట్లో మూర్తి రెమెళ్ళ సర్టిఫికెట్ ఉంటుంది. ఎమ్మెల్యే గారు వారిని మెడల్ వేయవలసిందిగా, మెడల్తో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మెడల్ ఇవ్వండి సార్. ఇప్పుడు మన బ్రహ్మారెడ్డి గారు రండి సార్. కళా మురళి స్పేస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చీరాల గౌరవనీయులు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ మూర్తి రేమెళ్ళ బిఈ ఎంబీఏ పిహెచ్డి ఎంఏ గారికి మంగళ గ్రహ ప్రయాణం కవితా సంపుట ఆవిష్కరణ సభలో సగౌరవంగా అందజేస్తున్న కలాం మురళి మెడల్ సన్మాన పత్ర ప్రదానం. డాక్టర్ మూర్తి రేమెళ్ళ గారు అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్రలో 35 సంవత్సరాలు వివిధ హోదాలలో మీరు అందించినటువంటి సేవలు నిరూపమానమైనవి. యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరు, నేషనల్ రిమోట్ శాటిలైట్ సెంటర్ హైదరాబాద్తో పాటు ఇస్రో వివిధ కేంద్రాలలో వివిధ అత్యున్నత హోదాలలో ఉత్తమ సేవలు అందించి దిగ్విజయంగా పదవీ విరమణ చేసిన మీకు మా ఈ చీరాల పట్టణ వేదికగా అభినందనలు తెలుపుతూ ఉన్నాం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకే అత్యంత ప్రతిష్టాత్మకమైన, దేశానికే గర్వకారణమైన గగన్యాన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ హెడ్గా మీరు సేవలు అందించి దేశం కీర్తి చిరస్మరణీయం. అంతరిక్ష కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టి అంతరిక్ష పరిశోధన ఫలితాలను ప్రపంచ వ్యాపార అంతరిక్ష విజ్ఞానంపై పరిశోధనలు చేసి 45కు పైగా వ్యాసాలు జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో సమర్పించి అంతరిక్ష విజ్ఞానంపై మీకున్న ప్రావీణ్యాన్ని నిరూపించుకోవటం మీ సంస్థలోనే కాదు ఇతర పరిశోధన సంస్థల్లోని ఎందరికో ప్రేరణదాయకమవుతుంది. అంతేగాక డాక్టర్ రేమెళ్ళ గొప్ప శాస్త్రవేత్త అని ఇప్పుడు సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతిష్టాత్మక ఐఐఎస్సి బెంగళూరు నుండి విజ్ఞాన రంగాన్ని పిహెచ్డి చేయడంతో పాటు మాతృభాష తెలుగుపై మక్కువతో ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో ఎంఏ చేసి తెలుగు సాహిత్యంపై పరిశోధన చేస్తుండటం నిజంగా ఓ అద్భుతమే.
మీ ఈ ప్రయత్నం ద్వారా విజ్ఞాన శాస్త్రానికి మాతృభాషకు ఒక అద్భుతమైనటువంటి వారధిని నిర్మిస్తూ ఉన్నారు. మీరు చేసిన ఈ ప్రయత్న ఫలాలు మీరు తెలుగు భాషలో అందజేస్తున్నటువంటి అంతరిక్ష విజ్ఞాన శాస్త్ర సాహిత్య కుసుమాలుగా విరాజిల్లుతున్నాయి. మీరు తెలుగులో రచించి పత్రికల్లో అందజేస్తున్న అంతరిక్ష విజ్ఞాన శాస్త్ర రచనలు భావితరాలకు అమూల్యమైన సంపదగా నిలిచిపోతాయి. అంతరిక్ష విజ్ఞానం శాస్త్ర సాహిత్య క్షేత్రాల్లో మీరు చూపిస్తున్నటువంటి బహుముఖ ప్రజ్ఞా పాఠవాలు భావితరాల మధ్యలో చిరస్థాయిగా నిలుస్తాయి. డాక్టర్ మూర్తి మార్గదర్శకులుగా ఎలుగెత్తడం మాకు హర్షదాయకం. అంతేనా, శాస్త్రవేత్తగా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మీరు ఈ సామాజిక బాధ్యతను గుర్తెరిగి దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ఉన్న విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానం మరియు సాంకేతికతపై మీరు అందిస్తున్న అవగాహన మార్గదర్శనం అభినందనీయం. యువతను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్న మీ తపన ఎంతో ప్రశంసనీయం. మీరు అందించిన అమూల్యమైన సేవలు ఇస్రో చరిత్రలో సువర్ణ అధ్యాయంగా లిఖించబడుతుంది అని సగర్వంగా చెప్పగలం. మీరు ఇస్రోకు విజ్ఞాన శాస్త్రంకు సాహిత్యానికి సాంకేతిక రంగాలలో దేశానికి సమాజానికి ముఖ్యంగా యువతకు చేస్తున్న సేవ డాక్టర్ కలాం మురళి స్పేస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆశయాలకు చేరువలో ఉండి మా సంస్థను విశేషంగా ఆకర్షించాయి. దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధన, శాస్త్ర, విద్య, సాహిత్య మరియు సామాజిక రంగాలలో మీరు చేస్తున్న మహోన్నత సేవలకు గుర్తింపుగా మా డాక్టర్ కలాం మురళి స్పేస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఈ సంస్థల ప్రతిష్టాత్మక కలాం మురళి మెడల్ మరియు సన్మాన ప్రశంసాపత్రం మీకు సగర్వంగా అందజేస్తూ ఉన్నది. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మీ ఆశయ సాధనలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి అత్యున్నత సేవలు మరెన్నో దేశానికి సమాజానికి అందించాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. తేదీ 7/6/26/2026 ఆదివారం వేదిక శాఖా గ్రంథాలయం చేరాల. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మురళి గారు ముగ్గురు సంయుక్తంగా వారికి ఈ పత్రాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు, అందె మురళి గారు, బ్రహ్మారెడ్డి గారు, అలాగే సుచిత్ర చౌదరి మేడం గారు, వారు నలుగురు సంయుక్తంగా ఆ పత్రాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. మన లైబ్రేరియన్ ప్రసాద్ గారు కూడా